శ్రీ దండనాథాయ నమః. వారాహిదేవి నమోస్తుతే. ఎప్పుడా ఇప్పుడా అని ఎదురు చూసిన వారాహి నవరాత్రులు మొదలై అప్పుడే చివరి రోజుకు చేరుకున్నాం. వారాహి నవరాత్రులలో ఈరోజు చివరి రోజు, 9వ రోజు పూజా విధానం. నవమి తిథి వేళ పూజ ఎలా చేసుకోవాలనే విషయం తెలుసుకుందామా? నవరాత్రులు పూజ చేయడం కుదరని వారైనా, లేదా పంచమి తిథి, అష్టమి తిథుల్లో అమ్మవారి ముందు కన్నదీపం వెలిగించడం కుదరని వారైనా సరే, ఈరోజు అమ్మవారి ముందు కన్నదీపాన్ని వెలిగించవచ్చు. లేదండి మేము కన్నదీపం వెలిగించాము, ఈరోజు వెలిగించవలసిన ప్రత్యేకమైన దీపం ఏమిటి అంటే పంచగవ్య దీపాన్ని వెలిగించవచ్చు. ఈ రోజు చివరి రోజు, 9వ రోజు. ఈ రోజున 9 దీపాలు వెలిగిస్తే మంచిది. అందుకుగా నేను 9 కన్న దీపాలు వెలిగించడానికి సిద్ధం చేసుకుంటున్నాను. ముందుగా నిత్య దీపారాధన వెలిగించాలి. ఆ తర్వాత వారాహి దీపము, ఆ తర్వాత వినాయకుడిని పూజించాలి. దీపం, ధూపం, నైవేద్యం, మంగళహారతులు ఇచ్చి వినాయకుని పూజ చేసిన తర్వాత అమ్మవారికి నవరాత్రుల చివరి రోజున ఈ రోజు అభిషేకించవచ్చు. మంగళకరమైన జలంతో లేదా పంచామృతాలతో అమ్మవారిని అభిషేకించవచ్చు. ఇక్కడ నేను అమ్మవారికి మంగళకరమైన జలంతో అభిషేకిస్తున్నానండి.